హాయ్ స్టూడెంట్స్, స్టాటిస్టిక్స్ చాప్టర్ మాట్లాడుతున్నాం. ఇది పార్ట్ 3. తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు బోత్ మీడియంస్ విద్యార్థుల సౌకర్యార్థం క్లాసెస్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్లో చెప్పబడుతున్నాయి, గమనించగలరు. మరి స్టాటిస్టిక్స్లో ఇది థర్డ్ పార్ట్ అమ్మ. ఇందులో మనం డిస్కస్ చేయబోయే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ ఆర్ 2 types. ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడాం. క్లాసెస్ ఆర్ 2 types. దట్ ఈజ్ వన్ ఈజ్ ఇన్క్లూజివ్ క్లాసెస్ అండ్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్. ఇంతకీ ఆ ఇన్క్లూజివ్ క్లాసెస్ ఏంటి, ఎక్స్క్లూజివ్ క్లాసెస్ ఏంటి అంటే విలీన తరగతులు, మినహాయింపు తరగతులు. ఏంటి విలీన తరగతులు, మినహాయింపు తరగతులు? అవి రావడానికి గల కారణం ఏంటి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్క్లూజివ్ క్లాసెస్. ఇన్క్లూజివ్ క్లాసెస్ అంటమ్మా విలీన తరగతులు. తెలుగులో ఏమంటామంటే విలీన తరగతులు. ఇన్క్లూజివ్ క్లాసెస్ విలీన తరగతులు అంటాము. తెలుగులో చూడండి, విలీన తరగతులు. విలీన తరగతులు ఏంటి? విలీన తరగతులు ఇన్క్లూజివ్ క్లాసెస్ అంటే చూద్దాం. సో వీ అబ్జర్వ్, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ క్లాసెస్ చూడండి ఒకసారి అమ్మా. 1 to 10, 11 to 20, 21 to 30, 31 to అంటే 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 40 and so on. సో యూ అబ్జర్వ్ దీస్ 4 classes. ఏం అబ్జర్వ్ చేశారు మీరు? ఇక్కడ చూడండి, ఇక్కడ కంటిన్యూస్ అనేది మనకి మిస్ అయింది. అంటే ఇక్కడ 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 11 అంటే 10తో క్లోజ్ అయింది, ఇక్కడ 11తో స్టార్ట్ అయింది. ఓకేనమ్మా, ఇక్కడ చూడండి 10తో క్లోజ్ అయ్యి, ఇక్కడ 10తో క్లోజ్ అయ్యి, ఇక్కడ 11తో స్టార్ట్ అయింది. అండ్ అలాగే ఇక్కడ 20తో క్లోజ్ అయ్యి, ఇక్కడ 21తో స్టార్ట్ అయింది. ఇక్కడ 30తో క్లోజ్ అయ్యి 31తో స్టార్ట్ అయింది. అంటే దాని అర్థం ఏమిటి? అక్కడ మనకి క్లాసెస్ అనేవి మధ్యలో కొన్ని మిస్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీకు 50 వరకు మార్క్స్, కొంతమంది స్టూడెంట్స్ మార్క్స్ని ఇక్కడ వేసాను. ఒక 50 మార్క్స్ కొనుక్కుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10, 15, 16 ఇవి వచ్చిన మార్క్స్ అనమాట. 9, 10.5, అలాగే 20.5, 15.5 ఈ మార్క్స్ వేసాను నేను. ఇప్పుడు ఈ మార్క్స్ మనం ఏ క్లాస్లో ఐడెంటిఫై చేస్తాం? జాగ్రత్తగా చూడండి. సో 10 అనేది 1 to 10 క్లాస్లో ఓకే. 15 అనేది 11 to 20 మధ్యలో క్లాస్ ఉంది కాబట్టి ఈ మధ్యలో 15 అనేది ఉంటుంది. 16 సేమ్ ఇదే క్లాస్లో ఉంటుంది. 10.5. సో we face a problem, that is 10.5 belongs to which class? 10.5 అనేది పైదానిలో ఏ క్లాస్లో ఉంటుంది మనకి తెలుసా? తెలీదు. చూడండి, ఇక్కడ 1 to 10 ఉంది, ఇక్కడ 11 to 20 ఉంది. అంటే ఫస్ట్ క్లాస్లో 10 వరకు, సెకండ్ క్లాస్లో 11 to 20 వరకు. కానీ 10.5 అనేది ఇక్కడ మనకు మిస్ అయింది. సో ఇటువంటి వాటిని మరలా మనము ఎక్కడైనా పెట్టాలి అంటే ఈ క్లాసెస్ అనేవి మనకి సరిపడవు. ఓకేనా? ఇటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నెక్స్ట్ క్లాసెస్ అనేవి మనమే కొనుక్కోవడం జరిగింది. వాటినే ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటారు. మరి ఇప్పుడు ఇన్క్లూజివ్ క్లాసెస్ అంటే ఏమిటి? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ మనకి ఏమైంది? జాగ్రత్త చూడండి. 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 40, 41 to 50. సో we observe. జాగ్రత్తగా గమనించండి మీరు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇలా చూడమ్మా, ఈ 2 classes, అలాగే ఈ 2 classes, అలాగే ఈ 2 లిమిట్స్. ఈ 2 లిమిట్స్ని చూడండి. ఇక్కడ 10 ఈజ్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్, 11 ఈజ్ ద లోవర్ లిమిట్ ఆఫ్ ద నెక్స్ట్ క్లాస్. ఇక్కడ చూడండి, 30 ఈజ్ ద అప్పర్ లిమిట్ ఆఫ్ ద దిస్ క్లాస్, 31 ఈజ్ ద లోవర్ లిమిట్ ఆఫ్ ద దిస్ క్లాస్. సో మీరు ఈ క్లాసెస్ అన్నీ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్లాస్లో ఉన్నటువంటి అప్పర్ లిమిటు, నెక్స్ట్ క్లాస్లో ఉన్నటువంటి లోవర్ లిమిటు ఈక్వల్గా లేవు. నాట్ ఈక్వల్. అంటే ఈ తరగతిలో ఇది చూడమ్మా, 1 to 10లో తరగతిలో ఇది అప్పర్ లిమిట్, ఇది లోవర్ లిమిట్. ఈ రెండు ఈక్వల్ ఉన్నాయా?
లేవు. ఎగువ అవధి, దిగువ అవధి. అలాగే ఇక్కడ ఎగువ అవధి, దిగువ అవధి, ఎగువ అవధి, దిగువ అవధి, ఇవి ఈక్వల్గా లేవు. ఈ విధంగా ఏ క్లాసెస్లో అయితే అప్పర్ లిమిటు అండ్ నెక్స్ట్ క్లాస్లో ఉన్నటువంటి లోవర్ లిమిటు ఈక్వల్గా ఉండవో వాటిని మనం ఏమంటామంటే ఇన్క్లూజివ్ క్లాసెస్, విలీన తరగతులు అంటాము. ఇక్కడ డెఫినేషన్ ఒకసారి చూడండి అమ్మా. ద క్లాస్ ఇన్ విచ్ అప్పర్ లిమిట్ ఆఫ్ one class is not equal to lower limit of its succeeding class are called inclusive classes. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏమిటి అంటే నాట్ ఈక్వల్. ఏంటి నాట్ ఈక్వల్? ఒకసారి చూడండి అమ్మా. ఏంటి నాట్ ఈక్వల్? నాట్ ఈక్వల్ అనే టర్మ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నాట్ ఈక్వల్ అనే టర్మ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి నాట్ ఈక్వల్ అంటే ఒక క్లాస్ యొక్క అప్పర్ లిమిటు సక్సీడింగ్ క్లాస్ యొక్క లోవర్ లిమిటు అనేది నాట్ ఈక్వల్ అయ్యి ఉండాలి. ఒక తరగతి యొక్క ఎగువ అవధి తరువాత తరగతి యొక్క దిగువ అవధి ఈక్వల్గా ఉండకూడదు, సమానంగా ఉండకూడదు. ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చమ్మా దాన్ని. ఏ విధంగా చెప్తాము? ఒక తరగతి యొక్క దిగువ హద్దు దాని ముందు తరగతి యొక్క ఎగువ హద్దు సమానంగా లేకపోయినా, అంటే లోవర్ లిమిట్ ఆఫ్ ద వన్ క్లాస్ నెక్స్ట్ అప్పర్ లిమిట్ ఆఫ్ ద ప్రిసీడింగ్ క్లాస్. సక్సీడింగ్ క్లాస్ అయితే క్రిందకి, ప్రిసీడింగ్ క్లాస్ అయితే ముందుకి. ఆ విధంగా కూడా చెప్పచ్చు. ఇదే డెఫినేషన్ని. ద క్లాస్ ఇన్ విచ్ లోవర్ లిమిట్ ఆఫ్ ద వన్ క్లాస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ ఆఫ్ ఇట్స్ సక్సీడింగ్ బదులు ఏమొస్తుంది ఇక్కడ మనకి? సక్సీడింగ్ బదులు ప్రిసీడింగ్ క్లాస్ అని వస్తుంది. ఈ విధంగా ఒక తరగతి యొక్క ఎగువ హద్దు ఎగువ అవధి తరువాత తరగతి యొక్క దిగువ అవధి సమానంగా లేకపోతే వాటిని ఇన్క్లూజివ్ క్లాసెస్ అని, అంటే ద upper limit of the one class is not equal to lower limit of the succeeding class is not equal to, అయితే దాన్ని ఏమన్నాము? ఇన్క్లూజివ్ క్లాసెస్. అలా కాకుండా ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ రెండు ఈక్వల్గా ఉంటే వాటిని ఏమంటామంటే ఎక్స్క్లూజివ్ క్లాసెస్. సింపుల్ అమ్మా. క్లాసెస్ అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ నెక్స్ట్ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ ఈక్వల్ అయితే ఎక్స్క్లూజివ్, ఈక్వల్ కాకపోతే ఇన్క్లూజివ్. దట్ ఈస్ ద పాయింట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, చూడండి. ఇదిగోండి ఇక్కడ ఈక్వల్, అక్కడేమో నాట్ ఈక్వల్, ఇక్కడేమో ఈక్వల్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చెయ్యాలి. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఇన్క్లూజివ్ క్లాసెస్కి ఎక్స్క్లూజివ్ క్లాసెస్కి డిఫరెన్స్. ఓకే, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్క్లూజివ్ అండ్ ఎక్స్క్లూజివ్? టెల్ మీ. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఈక్వల్ అండ్ నాట్ ఈక్వల్. ఏంటి ఈక్వల్, ఏంటి నాట్ ఈక్వల్? ఒక క్లాస్ అప్పర్ లిమిట్ ఆఫ్ వన్ క్లాస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నెక్స్ట్ క్లాస్ లోవర్ లిమిట్, సింపుల్లీ. అలా అయితే నాట్ ఈక్వల్ అయితే ఇన్క్లూజివ్. అలా కాకుండా అప్పర్ లిమిట్ ఆఫ్ వన్ క్లాస్ ఈక్వల్ టు లోవర్ లిమిట్ ఆఫ్ నెక్స్ట్ క్లాస్ మీన్స్ సక్సీడింగ్ క్లాస్ ఈజ్ ఈక్వల్, దెన్ వీ కాల్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్. ఇన్క్లూజివ్ క్లాసెస్ అండ్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్. ఓకేనమ్మా? ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఏంటి మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ? మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ వీటిని తెలుగులో ఏమంటామంటే కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు. తెలుగులో కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు, కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు అంటారు. సో మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు. ఏంటి కేంద్రీయ ప్రవృత్తి మాపనాలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. స్టాటిస్టిక్స్లో ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ 10th క్లాస్కి వచ్చేటప్పటికమ్మా యాక్చువల్గా ఎంతవరకు ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పుకున్నాం, అది మీకు తెలియాలి కాబట్టి చెప్పుకున్నాం. డైరెక్ట్గా అయితే ఇందులో మీకు ఉండదు, కానీ ఇండైరెక్ట్గా ఉంటుంది. అంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చదువుకున్నారు కాబట్టి దానిపైన క్వశ్చన్స్ వేయడానికి, ఎగ్జామ్లో క్వశ్చన్స్ వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ డైరెక్ట్గా ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇక్కడ ఇవ్వలే, ఎక్కడి నుండి మీకు స్టార్ట్ అవుతుంది. 10th క్లాస్ అనేది మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ నుండే క్లాస్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో ఏంటి ఇదంటే అమ్మా, ఈ స్టాటిస్టిక్స్లో మీన్, మీడియన్ అండ్ మోడ్ ఈ 3ని కలిపి ఏమంటామంటే మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఇన్ స్టాటిస్టిక్స్ మీన్, మీడియన్ అండ్ మోడ్ ఆర్ కాల్డ్ మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మీన్, మీడియన్ అండ్ మోడ్ ఈ 3ని కలిపే
మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, కేంద్రీయ ప్రవృత్తి మాపనాలు అంటాము. అంటే ఏం లేదు, మీన్, మీడియన్ అండ్ మోడ్, వీటిని ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఇంకేం లేదు. మీను, మీడియన్ అండ్ మోడ్. మీన్ మీన్స్ సగటు లేదా సరాసరి, మీడియన్ అంటే మధ్యగతము, ఏమంటామమ్మా, మధ్యగతము. అలాగే మోడ్ అంటే బాహుళకం. సో మీడియన్ అండ్ మోడ్, ఈ మూడింటిని మెజర్ చేయడమే మనకి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. వెరీ 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 ఇంపార్టెంట్. 10th క్లాస్కి సంబంధించి ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనకు ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనమ్మా, ఒక క్వశ్చన్ అనేది మనకి ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని రావడం జరుగుతుంది. 4 మార్క్స్, మీన్ ఆర్ మీడియన్ ఆర్ మోడ్. ఇంకా నెక్స్ట్ ఒక ఓజీ కర్వ్స్ ఉన్నాయి. ఓజీ కర్వ్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ మూడింటి నుండి ఒకటి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఖచ్చితంగా ఒకటి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఏంటంటే అవి మీన్, మీడియన్ అండ్ మోడ్ అనేది మనకి. సో ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ మీన్ అమ్మ. అర్థమెటిక్ మీన్ ఆర్ యావరేజ్. అర్థమెటిక్ మీన్ అన్నా యావరేజ్ అన్నా మనకి ఒకటే వస్తుంది. ఓకేనమ్మా, అర్థమెటిక్ మీన్ అన్నా యావరేజ్ అన్నా ఒకటే. ఏంటి ఈ యావరేజ్ అంటే? ఏం లేదమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్కి 10 మెంబర్స్కి ఎగ్జామ్ పెట్టాను అనుకుందాం. సో 10 మెంబర్స్కి ఎగ్జామ్ పెట్టేటప్పుడు కొంతమందికి అది 10 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టాను. 10 మెంబర్స్కి. కొందరికి 2 మార్క్స్, 3 మార్క్స్, 4 మార్క్స్, 8, 9, 10, 15 ఇలా 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8 మెంబర్స్. ఇక్కడ మరొక 7, 6 ఇలా వచ్చాయి అనుకుందాం మార్క్స్. అంటే కొంతమందికి 2 వచ్చాయి, కొంతమందికి 3 వచ్చాయి, కొంతమందికి 4, 7, 6, 8, 9, 10 కూడా వచ్చాయి. అయితే ఇక్కడ మనకి అందరివి తీసుకుంటే యావరేజ్ ఒక్కొక్కరికి ఎన్ని మార్కులు వచ్చినట్లు అని అడుగుతాడు. దట్ ఈస్ ద యావరేజ్. జనరల్గా మనం డైలీ లైఫ్లో యావరేజ్ అనేది వింటున్నాము. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనకి రేర్గా తెలియాలంటే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మెకానిక్ షాప్లో వర్క్ చేస్తున్నారు కొంతమంది. మెకానిక్ షాప్లో చేసేటప్పుడు ఏం చేస్తారమ్మా, కొంతమంది బ్యాటాలనే వేస్తారు, మీకు ఆల్రెడీ ఉంటుంది. లేదా ఇంకా ఎగ్జాంపుల్ తెలియాలంటే మీకు హోటల్లో చూసుకుందాం. హోటల్లో సర్వర్స్ ఉంటారు. సర్వర్స్కి మనము భోజనం అయిపోయాక మనం ఏమి ఇస్తాం, టిప్ ఇస్తాం. ఆ టిప్ అనేది ఎవరితో వాళ్ళు తీసుకోరు. ఏం చేస్తారు, అందులో ఇంచుమించు ఒక 10 మెంబర్స్, 15 మెంబర్స్ లేదా 5 మెంబర్స్ ఉంటారు. ఒక్కొక్కరు టిప్ అనేది ఇస్తారు. సో లాస్ట్లో ఏం చేస్తారంటే ఒక్కొక్కరు టిప్, ఈ అందరు టిప్స్ను కలిపేసి ఒక దగ్గర పోవచ్చేసి ఈక్వల్గా పంచుకుంటారు. అందరికీ ఈక్వల్గా. అంటే ఒక రోజుకి ఒక్కొక్కరికి టిప్ రాకపోవచ్చు, ఒక్కొక్కరికి చాలా ఎక్కువ రావచ్చు, కొంతమందికి మధ్యలో రావచ్చు. అంటే ఇటువంటివన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి వచ్చిన వాళ్ళు తీసుకోరు. ఈ లాస్ట్లో ఏం చేస్తారు, ఈ 5 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం సర్వర్స్. అక్కడ ఈ 5 మెంబర్స్ యొక్క టిప్ని అక్కడ పెడతారు. 5 మెంబర్స్ ఉన్నారు, ఒకరికి 500 వచ్చింది, మరొకరికేమో 1000 వచ్చింది, మరొకరికేమో అసలు రాలే 0, మరొకరికేమో ఒక 700 వచ్చింది, మరొకరికేమో 200 వచ్చింది. ఇప్పుడు ఏమవుతాడు, ఇన్ కేస్ ఆఫ్ వీడికి టిప్ రాలేదు, వీడు లాస్ అవుతాడు. వీడు 1000 వచ్చింది, వీడు ప్రాఫిట్ అయిపోతాడు. అలా చేయరు వాళ్ళు. ఏం చేస్తారు, ఈ అమౌంట్ అన్నిటినీ కలిపేసి ఏం చేస్తారంటే ఈక్వల్గా పంచుకుంటారు. ఆ ఈక్వల్గా పంచుకోవడాన్నే మనం ఏమన్నామంటే యావరేజ్, సరాసరి అన్నాము. ఓకేనమ్మా, ఈ 5కి వచ్చినటువంటి అమౌంట్ ఒక దగ్గర వేసి మరలా మొత్తం అమౌంట్ని అందరూ కూడా సమానంగా పంచుకుంటారు, ఈక్వల్గా పంచుకుంటారు. అప్పుడు ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని యావరేజ్ అమౌంట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 200 వచ్చింది, 400 వచ్చింది అనుకోండి ఒక్కొక్కరికి, లేదా 500 ఒక్కొక్కరికి వచ్చింది అనుకోండి. అప్పుడు ఒక్కొక్కరికి యావరేజ్ అమౌంట్ ఎంత 500 అంటాం. అది ఇండివిజువల్గా అయితే ఒకటి 0 వచ్చింది, ఒకటి 1000 వచ్చింది, ఒకటి 200 వచ్చింది. కానీ యావరేజ్ అమౌంట్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 500 అవ్వచ్చు, 600 అవ్వచ్చు, 700 అవ్వచ్చు. అంటే అందరికీ ఈక్వల్. సో అర్థమైంది కదా మీకు, ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నాం. అమౌంట్ మొత్తము కలిపి అందరూ సమానంగా పంచుకోవడాన్నే యావరేజ్ అంటాము. మరి అది వాళ్ళకి తెలియకుండా పంచుకుంటారు. అంటే స్టాటిస్టిక్స్ అనేది వాళ్ళకి తెలియకుండా ఆ పని చేస్తున్నారు. అంటే డైలీ లైఫ్లో వాళ్ళు యూజ్ చేశారు. కానీ ఇప్పుడు మనం దాన్ని సబ్జెక్ట్ పరంగా ఎలా చేస్తాము అనేది ఒకసారి జాగ్రత్త చూడండి అమ్మా. ఏం లేదు, ఎలా చేస్తామో చూడండి.
ఈ ఎగ్జాంపులే మీకు చెప్తాను, తక్కువ అమౌంట్ తీసుకొని చెప్దాం. ఈ ఎగ్జాంపులే చూడండి, 5 మెంబర్స్ తీసుకుందాము. ఈ 5 మెంబర్స్కి ఒకటికి తక్కువ అమౌంట్ తీసుకుందాం సమ్ ఈజీ కోసం 20, మరొకటికి 30, మరొకటికి 70, మరొకటికి 20, మరొక క్యాండిడేట్కి 10 వచ్చింది అనుకుందాం. ఓకేనమ్మా, 20, 30, 70, 20, 10. ఇప్పుడు వీళ్ళు అమౌంట్ పంచుకోవాలి కదా. ఎలా పంచుకుంటారు చూడండి, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 70 ఉంది, 20 ఉంది, ఇక్కడ 10 ఉంది. అంటే ఈ 10ని ఇలా బేస్ చేసుకుంటూ 70లో ఎంత ఎక్సెస్ ఉంది, 60 ఎక్సెస్ ఉంది, 30లో ఎక్సెస్ ఎంత, అంటే ఈ 60ని అందరికీ ఈక్వల్గా పంచేయండి. అలాగే 20 ఎక్సెస్ ఉంది, మరి దీన్ని పంచుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి అందరూ పంచుకోవాలి, అది ఒక మెథడ్. అలా కాకుండా ఇప్పుడు మనము ఇక్కడ ఈజీ మెథడ్ ఏంటి అంటే ఎలా చేస్తామంటే వెరీ సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఈ అమౌంట్ అంతటిని యాడ్ చేసేయండి అమ్మ. అంటే ఎలా చేయాలి, అమౌంట్ అంతటిని యాడ్ చేయండి. 20 ప్లస్ 30 ప్లస్ 70 ప్లస్ 20 ప్లస్ 10. ఓకేనా, టోటల్ అమౌంట్. దీన్ని ఏమంటామంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ 20, 30, 70, 20, 10 అనేవి అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై ఈ టోటల్ అమౌంట్ ఎంతమంది పంచుకోవాలమ్మా, ఎంతమంది షేర్ చేసుకోవాలి టోటల్ అమౌంట్ 1, 2, 3, 4, 5 మెంబర్స్ కాబట్టి బై 5 వేస్తారు. సో 20 ప్లస్ 30 50, 50 ప్లస్ 70 విల్ బి 120 ప్లస్ 20 140 ప్లస్ 10 150. సో టోటల్ అమౌంట్ మనకి వచ్చేసి 150 అమౌంట్ వచ్చిందమ్మా. ఈ 150 అమౌంట్ని ఎంతమంది షేర్ చేసుకోవాలి, 5 మెంబర్స్ షేర్ చేసుకోవాలి. అంటే ఇదేమిటి, సమ్ ఆఫ్ అమౌంట్ అంటే టోటల్ అమౌంట్. ఇది నెంబర్ ఆఫ్ పర్సన్స్. 5 ones are 5, 3s are 15, 0కు 0. అంటే ఈచ్ క్యాండిడేట్ గెట్ 30 రూపీస్. అంటే ప్రతి ఒక్కరికి సమానంగా పంచుకుంటే ఎంత వచ్చింది, 30 రూపీస్ అనేది వచ్చింది. అంటే దాని అర్థం ఏమిటి, యావరేజ్ అమౌంట్ అనేది ఒక్కొక్కరికి ఎంత వచ్చిందమ్మా, 30 రూపీస్ అనేది రావడం జరిగింది. దిస్ ఈజ్ ద యావరేజ్. మరి ఇది మనం ఎలా చేసాం ఒకసారి చూడండి. ఎంత చేసాం, 150ని 5తో డివిజన్ చేసాం. సో 150ని 5తో డివిజన్ చేసాం. అంటే 150 మీన్స్ సమ్ ఆఫ్ అమౌంట్. ఇక్కడ మనం ఆ అమౌంట్స్ని ఏమన్నాము, అబ్జర్వేషన్స్ అన్నాం. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై ఇదేంటి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మెంబర్స్ అక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే సో యావరేజ్ రావాలంటే ఏం చేయాలమ్మా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దెన్ వీ విల్ గెట్ యావరేజ్ ఆర్ మీన్ ఆర్ అర్థమెటిక్ మీన్. అంటే పరిశీలనాంశముల మొత్తం ఇది. ఈ పరిశీలనాంశముల మొత్తాన్ని పరిశీలనాంశముల సంఖ్య పరిశీలనాంశాలు ఎన్నున్నాయో వాటితో భాగిస్తే వచ్చేదే యావరేజ్, సరాసరి. ఓకేనమ్మా, యావరేజ్ సరాసరి లేదా వాటిని సగటు లేదా అంకగణిత సగటు అంటాము. ఇక్కడ చూడండి, మెజర్మెంట్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మీన్ మీడియన్ మోడ్ ఉన్నాయి. సో మీన్ గురించి మాట్లాడాం కదమ్మా. సో ఇక్కడ చూడండి అమ్మా, మీన్ ఈజ్ ఈక్వల్ టు మీన్ని ఎక్స్ బార్తో సూచిస్తాం, ఇండికేట్ చేస్తాం. లేదా మీన్ని ఏఎం అని కూడా అనొచ్చు, అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్ ఏఎం అనొచ్చు, ఎక్స్ బార్ అని కూడా అనొచ్చు. సో మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఫార్ములా వచ్చేయాలి. మీన్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. చూడమ్మా, ఎగ్జాంపుల్ ఏంటి అనేది. ఎగ్జాంపుల్ ఏంటో చూడండి. ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ అన్నాడు. ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్ 12, 8, 10, 11, 14, 12, 8 and 5. సో వీటి యొక్క మీన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడే చెప్పుకున్నామమ్మా మీన్కి ఫార్ములా. మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పుకున్నాము, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మనకి ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ అన్నింటినీ యాడ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఉన్నాయి 12, 8, 10, 11, 14, 12, 8, 5. చూడండి, ఇవన్నీ యాడ్ చేసాం. ప్లస్ 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 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8.
సో ఇక్కడ 8 వేసాను చూడండి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి 8. దట్ ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 8 ప్లస్ 10 ప్లస్ 11 ప్లస్ 14 ప్లస్ 12 ప్లస్ 8 ప్లస్ 5 ఎంత వచ్చిందమ్మా? we will get 80/8. 80/8 అంటే 8 ones are 8 ones are, పక్కన 0 ఉంది 0, సో 10 విల్ బి ద ఆన్సర్. 10 అనేది యావరేజ్ ఆఫ్ ద గివెన్ డేటా. సో ఇది యావరేజ్. ఓకేనమ్మా, ఇది యావరేజ్ అనేది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యావరేజ్? మీన్ ఎక్స్ బార్ లేదా ఏఎం ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది జనరల్గా అర్థమెటిక్ మీన్. మరి ఇప్పుడు ఇది జనరల్ అర్థమెటిక్ మీన్. ఇప్పుడు మనము గ్రూప్డ్ డేటా అండ్ అన్గ్రూప్డ్ డేటాని సపరేట్గా మీన్ అనేది నేర్చుకోవాల్సి ఉంది. ఏంటమ్మా? అన్గ్రూప్డ్ డేటా అండ్ గ్రూప్డ్ డేటాకి మీన్ అనేది మనము ఇండివిజువల్గా నేర్చుకుందాం. అది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.